హలో హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఆహా అద్భుతం వంటలు. ఇవాళ మన వంటల కార్యక్రమంలో నేను చేసి చూపించబోతున్న రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వతో ఉప్మా. ఏ విధంగా చేసుకోవాలి, చెమడకుండా మెత్తపడకుండా చక్కగా పలుకు పలుకుగా ఉప్మా రావాలి అంటే ఎలాగా అనేది ఈ వీడియో అనమాట. సహజంగా మార్కెట్లో దొరికేటువంటి గోధుమ రవ్వ, అదే రవ్వనైతే తీసుకున్నాను నేను. అది కాకుండా చక్కగా మీరు ఇంట్లో గోధుమలు పట్టించుకుని చేసుకునేట్టు రవ్వ అయితే కనుక అది ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. సో చూడండి, ఉప్మా ఎలా వచ్చింది అనేది చక్కగా పలుకుగా చక్కగా వచ్చింది. ఏ మాత్రం మెత్తబడలేదనమాట. దీన్ని మార్నింగ్ టిఫిన్‌గా తీసుకోవచ్చు. అలాగే రాత్రి భోజనంగా కూడా తీసుకోవచ్చనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోనైతే చూసేయండి. ఉప్మాకి కావాల్సినటువంటి పదార్థాలనమాట: తాలింపు దినుసులు, అలాగే క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం, రుచికి తగినంత ఉప్పు, గోధుమ రవ్వ. సో బాండి పెట్టుకున్న, ఆయిల్ వేసేసుకున్నాను. తాలింపు దినుసులు కూడా వేసేసాను. ఒక టేబుల్ స్పూన్ పల్లీలు కూడా వేసుకున్నాను. పల్లీలు మాడిపోతున్నాయని చెప్పేసి త్వరగా యాడ్ చేసేసాను. మీకు అది నేను చూపించలేదు. సో పచ్చిశనగపప్పు కొంచెం, ఆవాలు కొంచెం, జీలకర్ర కొంచెం, అలాగే ఒక స్పూన్ పల్లీలు వేసి వేయించుకున్న తర్వాత తరిగి పెట్టుకున్నటువంటి కూరగాయ ముక్కల్ని యాడ్ చేసుకున్నాను. మీకు ఇక్కడ ఇష్టమైతే గనక పచ్చి బఠానీ కొన్ని, అలాగే చిన్న ఆలుగడ్డను కూడా తీసుకుంటే చాలా బాగుంటుంది. సో తాలింపు అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా చక్కగా మగ్గిపోయాక, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు చక్కగా మగ్గిన తర్వాత అప్పుడు వాటర్ని పోసుకోవాలి. వాటర్ని పోసుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పుని కూడా ఇక్కడే మనం యాడ్ చేసుకోవాలి. వాటర్ ఎలాగా అంటే కనుక, మనం ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకుంటామో అదే కప్పుతో 3 కప్పుల నీళ్ళని తీసుకోవాలి. అది కొలత. అప్పుడే పర్ఫెక్ట్గా ఉంటుంది మనకి ఉప్మా. ఈ నీళ్ళని బాగా కాగనివ్వాలి. ఒక 2 పొంగులు రానివ్వాలి. చూసారా, ఈ విధంగా చక్కగా కాగాలన్నమాట నీళ్ళు. తర్వాత అలా కాగిన తర్వాత అప్పుడు మనం రవ్వని యాడ్ చేసుకోవాలి. రవ్వని యాడ్ చేసుకుని 2 నిమిషాలు తిప్పుతూ ఉంటే చక్కగా రవ్వ వాటర్ని బాగా పీల్చేసుకుంటుందన్నమాట. 2 నిమిషాలు, ఎక్కువ సమయం పట్టదు దీనికి. 2 నిమిషాలు అలా తిప్పుతూ ఉంటేనే చాలా వరకు వాటర్ని పీల్చేస్తుందన్నమాట. చక్కగా తిప్పుతూ ఉండాలి. గడ్డలు కడుతుందన్న భయం అక్కర్లేదు ఈ రవ్వకి, గోధుమ రవ్వకి. సో చూసారా, 2 నిమిషాల్లో ఈ విధంగా అయితే అయిపోయింది. ఇప్పుడిక మూత పెట్టుకుని మరో 2 నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుందన్నమాట. సో మూత పెట్టేశాను. 2 నిమిషాలు ఉడికించి ఆ తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఈ విధంగా ఉంది. మొత్తం వాటర్ అంతా ఎగిరిపోయాయి అన్నమాట. చక్కగా రవ్వ అయితే ఉడికిపోయింది. చూసారా ఏ విధంగా ఉందో? ఇప్పుడిక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆ తడి కూడా కాస్త ఆహ్, కొంచెం మగ్గేసరికి ఆరిపోతుందనమాట. చక్కగా పొడి పొడితో వచ్చేస్తుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను. ఆఫ్ చేసేసి ఒకసారి కలుపుతున్నాననమాట. పైనుంచి కిందకి ఒకసారి కలిపాను. ఇప్పుడు ఈ టైంలో మనం ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటే గనక ఉప్మాకి మంచి టేస్ట్ వస్తుంది. ఉప్మా అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఒక స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేయండి. ఉప్మాకి టేస్ట్ చాలా బాగుంటుంది. సో 5 నిమిషాలు ఆగి తర్వాత సర్వ్ చేసుకుంటే కనుక చాలా మంచిగా పొడి పొడిలాడుతూ చక్కగా వస్తుంది. పలుకుగా కనిపిస్తుందనమాట మీకు చూడటానికి కూడా. సో మార్కెట్లో సాధారణంగా దొరికేటువంటి గోధుమ రవ్వ కంటే కూడా మనం ఇంట్లో తయారు చేసుకున్న గోధుమ రవ్వ అయితే ఇంకా ఆరోగ్యకరం అని చెప్పొచ్చు. సో వీలైతే గనక ఇంట్లోనే గోధుమ రవ్వని తయారు చేసుకోండి. సో చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో? చక్కగా మీకు తెలుస్తుంది. చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చిందనమాట. అదండి వీడియో అయితే. మీకు నచ్చింది అని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి ముందుగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.